నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. ఇక డీటెయిల్స్ చూస్తే దేశవ్యాప్తంగా జీఎస్టీ 2.0 సంస్కరణలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరులో ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న సిజిఎస్టీ కమిషనర్ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ కొత్త సంస్కరణల వల్ల సామాన్యులకు కలిగే ప్రయోజనాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ జీఎస్టీ 2.0 పై కమిషనర్ ఆనంద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే సంస్కరణలు జిఎస్టీ చట్టంలోనూ తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి గారు 15వ తారీఖు ఎర్రకోట మీద నుంచి మన దేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ జిఎస్టీ సంస్కరణలు దీపావళి పండుగకి కానుకగా ఇస్తారని చెప్పినారు. అయితే అంతకంటే వేగవంతంగా మరి మేడం ఫైనాన్స్ మినిస్టర్ విజయదశమికి ముందే ఈ సంస్కరణలు తీసుకురావడం జరిగింది. అందరికీ తెలిసిన విషయమే. క్లుప్తంగా చెప్పాలంటే అంటే పన్ను రేట్లు తగ్గినప్పుడు పన్ను కట్టే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, ప్రభుత్వానికి ఆదాయం కూడా పెరుగుతుంది. అదే ఆత్మవిశ్వాసంతో ఈ సంస్కరణలు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ట్యాక్స్ ప్రాక్టీషనర్స్ అయితేనేమి, అధికారులు అయితేనేమి, మరి అది స్టేట్ ట్యాక్స్ అధికారులు అయితేనేమి, సెంట్రల్ ట్యాక్స్ అధికారులు అయితే అందరూ సమిష్టిగా చేసిన ఈ కృషి వలన ఈ ఫలితాలని మనం చవి చూస్తున్నాం.